అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు రామాపురం. ఆ ఊర్లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళ పేర్లు ఆనంద్ మరియు చిన్ను. ఒకరోజు ఉదయం చిన్ను అన్నాడు. గుడ్ మార్నింగ్ ఆనంద్. లేచి రెడీ అవ్వు. మనం ఈరోజు బయటికి వెళ్ళాలి. ఆనంద్ బెడ్ పై నుంచి లేచి బాత్రూంకి వెళ్ళాడు. మనం ఈరోజు బయటికి వెళ్తున్నామా? మనం ఈరోజు అడవిలోకి వెళ్ళి ఆడుకుందాం. చాలా బాగుంటుంది. సరే నీ ఇష్టం అన్నది చిన్ను. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ అడవిలోకి వెళ్ళసాగారు. వెళుతుండగా వాళ్ళిద్దరూ ఒక పరుగు పందెం పెట్టుకున్నారు. ఇద్దరూ అడవిలో ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా వేగంగా పరిగెత్తుతున్నారు. అలా పరిగెత్తుతుండగా ఆనంద్ ఒక మామిడి చెట్టు కింద ఆగి ఆ మామిడి పండును చూసి చిన్నతో నాకు మామిడి పండు కోసి ఇవ్వవా అని అడిగాడు. ఆనంద్ పండ్లు అడగగానే చిన్ను గబగబ మామిడి చెట్టుపైకి ఎక్కి పండ్లను కోయసాగింది. చిన్ను మామిడి పండ్లను కోసి కింద వేసింది. ఆనంద్ మామిడి పండ్లను తీసుకొని తిని అవి చాలా తీయగా ఉన్నాయని చిన్నుకి చెప్పాడు. అలా మామిడి పండ్లు తిన్న తర్వాత అడవిలో అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఆనంద్కి దాగుడు మూతలో ఆడాలనిపించింది. సరే అని చెప్పి చిన్ను కళ్ళు మూసుకుని 1, 2, 3 అనే లెక్క వేస్తున్నాడు. అప్పుడే ఆనంద్ ఎక్కడ దాక్కోవాలని వెతుకుతుండగా అక్కడ గుంపుగా ఉన్న పొదలను చూశాడు. గుంపుగా ఉన్న పొదలో దాక్కోవాలని వెళ్తుండగా గుంతలోకి పడిపోయాడు. అలా గుంతలో జారి పడుకొని ఉన్న సింహం పక్కన పడ్డాడు. పిల్లవాడు పడిన శబ్దానికి నిద్రపోతున్న సింహం లేచి పిల్లవాడిని చూస్తోంది. సింహాన్ని చూసిన పిల్లవాడు భయంతో వెనక్కి వెళ్తుండగా సింహం ఒక్కసారిగా మీదికి ఎగిరింది. పిల్లవాడు వెంటనే లేచి పరిగెత్తుతూ కాపాడండి, నన్ను కాపాడండి అని అరుస్తున్నాడు. అరుపులు విన్న తన మిత్రుడు వెంటనే పరిగెత్తసాగాడు. అలా పరిగెత్తుతున్న పిల్లవాడు కాలిజారి కింద పడ్డాడు. అదంతా చూసిన తన మిత్రుడు చిన్ను బ్యాగ్లోంచి ఫోన్ తీసి తన మిత్రులకు ఫోన్ చేశాడు. చిన్ను ఫోన్ చేయగానే అడవిలో ఉన్న తన మిత్రులు అందరూ బయటికి వచ్చారు ఆనంద్ని కాపాడాలని. ఎలుకలన్నీ ఏకమయ్యి సింహం మీదికి దాడి చేయడానికి వెళ్ళాయి. అలా ఆ ఎలుకలన్నీ కలిసి సింహం మీదికి దాడి చేయడానికి సింహంపైకి ఎక్కి సింహాన్ని కొరుకుతూ దాడి చేస్తున్నాయి. సింహం ఆ బాధను తట్టుకోలేక బాధపడుతూ చనిపోయింది. అలా చిన్ను తన మిత్రుని కాపాడుకున్నాడు. ఆనంద్ కన్నీళ్లతో ఏడవసాగాడు. మీకు గాని మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.